ఫ్రెండ్స్, మన మెగాస్టార్ చిరంజీవి గారు తీసినటువంటి మనశంకర వరప్రసాద్ మూవీ హిట్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఏం సంగతి అని చెప్పి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కషన్ అయితే చేద్దాం. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే మీరైతే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే నేనైతే నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, మీరు తొందరగా చూడడానికి వీలుంటుంది అనమాట. అదొక్కటే నా కోరిక అనమాట. మీరు మెగాస్టార్ ఫ్యాన్ అయినా సరే, ఇంకో ఏ హీరో ఫ్యాన్ అయినా సరే, ఏ సీనియర్ హీరో ఫ్యాన్, అంతేకాకుండా యంగ్స్టార్ ఫ్యాన్స్ ఏ హీరో ఫ్యాన్ అయినా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హైప్ ఫ్యాన్స్ అయితే బీవచ్చంగా ఇచ్చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మనమైతే ఇంకా స్టార్ట్ చేద్దాం. అసలు మెగాస్టార్ చిరంజీవి గారు తీసినటువంటి మనశంకర వరప్రసాద్ మూవీ హిట్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఏం సంగతి అని చెప్పి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికల్లా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అయితే రియాక్షన్ ఇద్దామని చెప్పి ప్రతి ఒక్కరైతే వీడియోలు అయితే పెట్టారు. రివ్యూవర్స్ కావచ్చు, అంతేకాకుండా మూవీ తీసేటోళ్ళు, మూవీ పైన కంటెంట్ తీసేటోళ్ళు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, ప్రతి ఒక్కరైతే మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ గురించి అయితే ట్రైలర్ అయితే పెట్టారు. కానీ ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆయన పేరు అనొద్దు కానీ ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతి ఒక్క యూట్యూబర్ మీద కనికరం లేకుండా స్ట్రైక్స్ అయితే ఇచ్చిందనమాట. అది ఫస్ట్ కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వార్నింగ్ కాదు ఇచ్చింది, ఎందుకంటే స్టేజ్ పైన చెప్పడం వార్నింగ్ ఇచ్చినట్టు. అంతేకాకుండా ఏది చెప్పకుండా యాక్షన్ తీసుకుంటే కనుక ఇంకా ప్రతి ఒక్కరు కూడా భయపడరు అనమాట. ఎందుకంటే మేము ట్రైలర్కి రియాక్షన్ ఇస్తేనే స్ట్రైక్ చేసిండంటే ఇంకా మామూలు విషయం కాదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారు. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా టెన్షన్ తెప్పించేటువంటి ప్రయత్నం చేసిండు. నెగిటివ్ ఎవరైతే మాట్లాడాలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి హక్కు, న్యాయం అయితే ప్రతి ఒక్కరు కూడా ఉంది. ఎందుకంటే మనం ఫ్రీగా జడ్జిమెంట్ అయితే ఇస్తలేం. దానికైతే 600 నుంచి 1000 రూపాయల మధ్యలో టికెట్ తీసుకొని ప్రీమియం షో చూసిన తర్వాత మనమైతే రివ్యూ కానీ రేటింగ్ కానీ ఇచ్చేటువంటి హక్కు ఉంటుంది. బుక్ మై షోలో చూసినా సరే వాళ్ళైతే కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టు ఆర్డర్స్ అయితే తీసుకోరు. కోర్టు ఆర్డర్ తీసుకొని ఎవరైతే రివ్యూ ఇవ్వద్దు, అంతేకాకుండా ఎవరైతే రివ్యూ ఇవ్వద్దు, అంతేకాకుండా ఎవరైతే రేటింగ్ ఇవ్వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రివ్యూ కానీ రేటింగ్ కానీ ఇచ్చేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మీరు పబ్లిక్ టాక్ కానీ, రివ్యూ కానీ, రేటింగ్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. కానీ వాళ్ళందరినీ కూడా భయపెట్టి, అంతేకాకుండా కోర్టు ఆర్డర్ తీసుకొచ్చినాం అని చెప్పి రివ్యూవర్స్ మీద అయితే ఈమెయిల్స్ పంపి వాళ్ళ వీడియో డిలీట్ చేయించేటట్టు చేసి మూవీని మొత్తం కూడా పాజిటివ్ వైపే మళ్ళీ ఇవ్వాలి అని చెప్పి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫస్ట్ కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించేటువంటి విధానం ఏదైతే ఉందో వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకోరు అనమాట. కరెక్ట్గా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం మూవ్ అవ్వకుండా వెళ్ళిపోయారు అనమాట. దాంట్లో ఫస్ట్ కారణం ఏంటంటే నెగిటివ్వి ఎవరైతే మాట్లాడాలి, అంతేకాకుండా ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా జెన్యూన్గా మాట్లాడే వాళ్ళని టార్గెట్ అయితే చేస్తారు. ఇప్పుడు మూవీ మనమైతే చూస్తాం ఫ్రెండ్స్, కొంతమందికి నచ్చదు, ఇది కొంతమందికి నచ్చదు. దాంట్లో వాళ్ళైతే చెప్పాలి చెప్పొద్దు అని చెప్పి వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళని కూడా టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అయితే ఇది ఒక కారణం అని చెప్పుకోవచ్చు. రెండో విషయం వచ్చేసరికల్లా అనిల్ రావిపూడి మెయిన్గా టార్గెట్ చేసేది సంక్రాంతి సీజన్లో పెద్ద పెద్ద హీరోలను తీసుకొస్తాడు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ క్రేజు, గ్రిప్ అదంతా ఉంటుంది. మళ్ళీ అంతేకాకుండా ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో, మెయిన్గా ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ని తీసుకొచ్చి మూవీని హిట్ చేయాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నాలు గట్టిగా ఉంటాయి. ప్రతి సంవత్సరం అది రిపీటు, మళ్ళీ అదే స్టోరీ, భార్యాభర్తల మధ్య స్టోరీ, మధ్యలో బాబును పెట్టడం, అదొక కామెడీ. అంతేకాకుండా కామెడీ కొన్నిసార్లు సిచ్యువేషన్ కామెడీ వర్కౌట్ అయింది, మూవీ బాగుంది. కొన్ని సిచ్యువేషన్లలో మీరే ఒప్పుకోండి కొంచెం అయితే క్రింజ్ కామెడీ లాగా అనిపించింది. ఎందుకంటే అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ అనేది మంచిగా ఉన్నా సరే ఆ కామెడీ అయితే కొన్నిసార్లు పండలేదని చెప్పి మనకు క్లారిటీగా అర్థమవుతుంది. కాకపోతే కొంతమంది అయితే బలవంతంగా బాగుంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకైతే మనం అయితే ఏం సమాధానం చెప్పలేం. కానీ న్యాచురల్గా మంచిగా ఉందా లేదా అని చెప్పి మనమైతే జడ్జిమెంట్ అయితే ఇవ్వాలన్నమాట. దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని మనం చెప్తే కరెక్ట్గా మనకైతే తెలుస్తుంది అనమాట పాయింట్. అట్లా కాకుండా ఇంకా తీస్తే మంచిగా ఉంది అని చెప్పి చెప్తారనమాట కొంతమంది. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. అయితే అలా పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తాడు మన అనిల్ రావిపూడి. నెక్స్ట్ వచ్చేసరికల్లా అది చేసిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ అనేది టార్గెట్ పెట్టుకొని మనం మొత్తం కూడా ఫ్యామిలీని మొత్తం కూడా ఆయన వైపు మళ్ళాలి అని చెప్పి చేస్తాడు. రెండవ ప్రయత్నం ఈ సంక్రాంతికి కొత్తగా ఒకటి అయితే యాడ్ చేసిండు. అదే మన విక్టరీ వెంకటేష్ గారు. ఎందుకంటే వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు.
కామెడీ టైమింగ్ అయినా సరే, అంతేకాకుండా సిచ్యువేషన్ పర్పస్ అయినా సరే, ఎంటర్టైన్ చేయాలన్నా సరే, ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయినా సరే, మూవీస్ అయితే బీభత్సంగా ఆడతాయి అనమాట మన వెంకటేష్ గారి. ఎందుకంటే యాక్షన్ సీన్స్, అంతేకాకుండా యాక్షన్ మూవీలు, థ్రిల్లర్ మూవీలు ఆడతాయి ఆడవో తెలియదు, కానీ కామెడీ మూవీస్ మాత్రం వెంకటేష్ గారి ఒక రేంజ్లో ఆడతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అంతగానో ఆడతాయి కాబట్టి ఆ క్రేజ్ని క్యాచ్ చేసుకుందామని కామియో లాగా దించిండు మన వెంకటేష్ గారిని అయితే. రంగంలోకి బరిలోకి అయితే దించిండని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆయన దించి అంతేకాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసి చిరంజీవి గారితో కలిపి మూవీ అయితే ప్లాన్ చేసింది ఫ్రెండ్స్. అలా ప్లాన్ చేసి మూవీని ఎక్కడికో తీసుకుపోవాలి అని చెప్పి అయితే ప్రయత్నం అయితే చేసింది ఫ్రెండ్స్. ఇదైతే గట్టిగా వినపడుతుంది. ఇట్లా చేసిందని చెప్పి మనకైతే గట్టిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలా వెంకటేష్ గారిని దింపడం, అంతేకాకుండా ఈ ఎవరైతే నెగిటివ్ రివ్యూలు ఇస్తారో వాళ్ళ మీద కుట్ర పన్నడం, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆయన పకడ్బందీగా ప్లాన్ చేసిన. అంతేకాకుండా మూడో విషయం, థియేటర్లన్నీ కూడా ముందే బ్లాక్ చేసుకుంటూ, మన ఇదైతే ఎవరికి తెలియదు అనమాట, థియేటర్స్ అన్ని కూడా ముందే బ్లాక్ చేసుకుంటూ కావాలని చెప్పి. ఎందుకంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయినా సరే, వేరే ఫ్యాన్స్ అయినా సరే, చిన్న హీరోలు అయినా సరే థియేటర్లు ఉండొద్దు, మా హీరోనే ఉండాలి, ఈ హీరోనే ఉండాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకొని థియేటర్ ఓనర్స్ దగ్గర అయితే ఆయన అయితే అగ్రిమెంట్లు తీసుకొని, పెద్ద పెద్ద థియేటర్ల దగ్గర అయితే ఖచ్చితంగా అగ్రిమెంట్స్ తీసుకొని మరి ఆ థియేటర్లు అయితే బ్లాక్ చేసుకుండు. అలా ఎందుకంటే హీరోస్ మామూలు హీరోస్ కాదు, స్టార్ హీరోస్ అనమాట, వన్ ఆఫ్ ద ఇప్పుడు టాప్ హీరోస్ అనమాట వాళ్ళు. అలాంటి హీరో మూవీలో ఉన్నారంటే వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్, అంతేకాకుండా ఎంత ఇది ఉంటుంది అనమాట వాళ్ళకి, హీరోస్కి వాళ్ళకు ఉన్నటువంటి ఆ గ్రిప్ కావచ్చు, క్రేజ్ కావచ్చు, అవన్నిటిని కూడా క్యాచ్ చేసుకోవాలని ప్లాన్ చేసిండు. ఆ ప్లాన్ చేసి థియేటర్లు అయితే ముందే బ్లాక్ చేసుకొని, జననాయకన్ మూవీ లేదు, రాజసాబ్ మూవీ కొన్ని థియేటర్లలో ఉంది. ఇంకా ఉన్నటువంటి మూవీ మనశంకర వరప్రసాద్ మూవీ. ఈ మూవీ ఉంది కాబట్టి ఇంకా బీభత్సంగా ఆడియన్స్ అయితే ఆ మూవీకి వెళ్తారు. ఇంకా మెయిన్గా యంగ్స్టార్స్ అయితే సినిమాలకు వెళ్తూనే ఉంటారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మెయిన్గా సంక్రాంతికి వెళ్తారు. అలా సంక్రాంతికి అయితే క్యాచ్ చేసుకుండు అని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఈయనైతే ఈ అన్నిటిని కూడా ఒక స్క్రిప్ట్ అయితే ఏర్పరచుకుండు. మూవీ తీయడం ఒకటైతే, మూవీ రిలీజ్ అయిన తర్వాత మేము ఎట్లా చేయాలి ప్లానింగ్ అని చెప్పి ఆయన అయితే క్రియేట్ చేసుకొని పకడ్బందీగా ఆయన అయితే మొత్తం ఎక్కడికక్కడికైతే ఇది చేసిండనమాట. అది చేసి మూవీని అయితే పక్కాగా హిట్ చేసిండనమాట. ఇవన్నీ కూడా మనకైతే కారణాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. దీనిపైన మీరే అనుకున్నారు కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మా కలెక్షన్ల వీడియో అయితే ఒకటైతే పెట్టినా, దాన్ని కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఒపీనియన్స్ అయితే నేను ఏమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా వీటి వల్లే అయిందేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా అంటే చాలా ప్లాన్స్తోనైతే అయితే బరిలోకి దింపేటువంటి ప్రయత్నం అయితే గట్టిగా చేసిరని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, జనరల్ ఆడియన్స్ కావచ్చు, బీభత్సంగా థియేటర్లో అయితే ఉంటారనమాట. అలాంటి ఆడియన్స్కి అయితే మనశంకర వరప్రసాద్ మూవీని అయితే బరిలోకి దించి ఇదైతే మంచి వదిలేరనమాట. థియేటర్లోకి వదిలితే బీభత్సంగా కలెక్షన్లు అయితే రన్ చేస్తుంది. ఇవన్నీ కూడా నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. అంతేకాకుండా నేను చెప్పినటువంటి అని కూడా కరెక్టా కాదని చెప్పి కూడా కామెంట్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా ఈ మనశంకర వరప్రసాద్ మూవీ సంక్రాంతికి వస్తున్నాడు అయితే మూవీ చూశారో చిరంజీవి గారిది, ఆ మూవీ ఎలా ఏం సంగతి అని చెప్పి కూడా కామెంట్ చేయండి. మూవీ చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అంతేకాకుండా మీకు ఎలా అనిపించింది, ఓవరాల్గా ఇది లాంగ్ రన్లో హిట్ కొట్టదా అని చెప్పి కూడా కామెంట్ అయితే చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.